అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వరల్డ్. దేశ రాజధాని అయిన ఢిల్లీలో హై టెన్షన్ నెలకొంది. భారీ పేలుడుతో ఒక్క ఢిల్లీనే కాదు, దేశమంతా కూడా ఇప్పుడు వణికిపోతుంది. ఎక్కడ ఎలాంటి పేలుడు సంభవిస్తుందో అని. ఇక పేలుడు ధాటికి 9 మంది చనిపోగా పదుల సంఖ్యలో గాయపడ్డారు. వారిని ఎల్ఎన్జేపీ హాస్పిటల్లో చికిత్స కోసం అందరినీ అక్కడికి తరలించారు. ఇక సోమవారం సరిగ్గా 6:52 పేలుడు సంభవించింది. స్పాట్లో ఉన్న వాళ్ళకి ఏం జరిగిందో కూడా అర్థం కాలేని పరిస్థితి. ఇక భారీ పేలుడు జరిగినట్లు అర్థమైపోయింది. అండ్ వెంటనే ఎక్కడి వారు అక్కడే ప్రాణ భయంతో పరుగులు పెట్టేశారు. ఏ వాహనం ముందు పేలిందో కానీ చూస్తుండగానే పదుల సంఖ్యలో వాహనాలు అగ్గికి ఆహుతైపోయాయి. ఇక బాంబు పేలుడు జరిగిన కారు చివరి యజమాని పుల్వామా వాసి తారెగ్గా గుర్తించారు. ఎన్ఎస్జీ కమాండోలు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఢిల్లీ బ్లాస్ట్ కేసులో ఉగ్రవాద ఆత్మాహుతి దాడిగా భావిస్తున్నారు. మరి దీనిపై భిన్న కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుంది. ఎర్రకోట మెట్రో స్టేషన్ దగ్గర సీసీటీవీ ఫుటేజ్ స్వాధీనం చేసుకొని విశ్లేషిస్తున్నారు దర్యాప్తు బృందాలు. ఇప్పటికే ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పేలుడు జరిగిన కారు నుంచి ఆధారాలు సేకరించి శాంపిళ్లను ల్యాబ్కు పంపించారు ఫారెన్సిక్ బృందం. అయితే వైట్ హోండాయ్ i20 కారుకు సంబంధించి సీసీటీవీ వీడియోను పోలీసులు విశ్లేషిస్తున్నారు. మూలాల ప్రకారం HR26CE7674 నంబర్ ప్లేట్ పై ఉన్న ఈ వాహనం ఎర్రకోట సమీపంలోని పార్కింగ్ స్థలంలో సుమారుగా ఒక 3 గంటలకు పైగా నిలిచింది. మధ్యాహ్నం 3:12 స్టార్ట్ అయితే సాయంత్రం 6:30 బయలుదేరింది. అక్కడే ఉంది అప్పటి వరకు కూడా. దాదాపు 1 నిమిషం నిడివి గల క్లిప్లో కారు బదర్పూర్ సరిహద్దుల్లోకి ప్రవేశించినట్లుగా చూపిస్తోంది. ఇక అనుమానిత ఆత్మాహుతి బాంబర్ చేయి కిటికీపై ఉంచి కారు పార్కింగ్ స్థలంలోకి ప్రవేశిస్తున్నట్లుగా ఒక చిత్రం చూపిస్తుంది. ఆ కారు డ్రైవర్ నీలం అండ్ నలుపు రంగు టీషర్ట్లు ధరించున్నట్లు చెప్తున్నారు. ఇక కారు పార్కింగ్ చేసిన తర్వాత అనుమానిత ఆత్మాహుతి బాంబర్ ఒక్క క్షణం కూడా కారు నుంచి దిగలేదని వర్గాలు చెప్తున్నాయి. అతను ఎవరి కోసమో వేచి చూస్తున్నాడని లేదా పార్కింగ్ స్థలంలో సూచనల కోసం ఎదురు చూస్తున్నాడని వాళ్ళు చెప్పుకొస్తున్నారు. ఇక హుండాయ్ i20 కారు యజమాని డాక్టర్ ఉమర్ మహ్మద్ ఆత్మాహుతి బాంబర్ అని అధికారులు అనుమానిస్తున్నారు. ఫారెన్సిక్ ఆధారాలు, నిఘా సంస్థలు ఉగ్రవాద సంబంధాలను సూచించిన తర్వాత ఢిల్లీ పోలీసులు UAPA ప్రయోగించారు. ఢిల్లీ సమీప రాష్ట్రాలైన ముంబై, కల్కతా, బెంగళూరు, జైపూర్, హర్యానా, పంజాబ్, హైదరాబాద్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో కూడా ఈ హై అలర్ట్ అనేది ప్రకటించారు. అయితే ఢిల్లీ పొరుగున ఉన్న హర్యానాలోని ఫరీదాబాద్లోని రాజధాని నుండి కేవలం 50 కిలోమీటర్ల దూరంలో 2900 కిలోమీటర్ల పేలుడు పదార్థాల భారీ నిల్వ దొరికిన రోజే దక్షిణ కాశ్మీర్లోని పుల్వామాకు చెందిన ఒక వైద్యుడు కలిగి ఉన్న i20 కారు కారణంగా పేలుడు జరిగిందని, ఇక ఈ వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ మధ్య లింక్ బయటపడిందని వర్గాలు చెప్తున్నాయి. ఈ పేలుడు మరి దేన్ని ఉద్దేశించి చేపట్టారు, ఎవరి మూలంగా ఈ పేలుడు అనేది సంభవించింది ఏంటి అన్న విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.